నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి గ్రామాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. ఘనంగా సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు. బాబా అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలన్న కలెక్టర్ తమీం అన్సారియా. బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. యాదవ కార్తీక వన సమారాధనలో నేతల వ్యాఖ్య. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీ వైపు కన్నెత్తి చూడలేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మేడికొండూరు, గుండ్లపాలెంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి గ్రామం అభివృద్ది చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతుల సమస్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని, వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ప్రకటించారు. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులను శరవేగంగా పూర్తి చేయడంతో పాటు రైతులకు ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. కుదిరితే కౌలు రైతు కార్డులు ఇప్పివ్వండి, కుదరకపోతే మనసు పెద్ద చేసుకొని మీకు వచ్చే డబ్బుల్లో కొంతైనా అంటే ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ 20,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళకి గిట్టుబాటు ధరలు అక్కడక్కడ రావటం లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఉండటం లేదు, బయట లోన్లు తెచ్చుకొని వీళ్ళు చేయాలంటే వీళ్ళకి వడ్డీలు చాలా ఎక్కువైపోతా ఉన్నాయి. 2 రూపాయలు 3 రూపాయల వడ్డీలు. ఈ విధంగా అంత వడ్డీలు తెచ్చుకొని లేబర్ కాస్టులు ఎక్కువ పెట్టుకొని వర్షాభావంతో మళ్ళీ పంటలు సరిగా పండినా కూడా మార్కెట్లో కొనుగోలు లేనట్టు వాళ్ళు కూడా బతకాలి కదా. కాబట్టి ఎవరైతే భూమి ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో మీరు వారి స్థానంలో వారి జీవితంలోకి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. ఆలోచించినప్పుడు డెఫినెట్గా మీకు వచ్చే ఏ డబ్బు అయితే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలను చేపట్టింది. కలెక్టరేట్లో సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఏపీటీఎఫ్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ పులి శ్రీనివాసులు, సేవా సమితి సభ్యులు నరసింహమూర్తి, మహంకాళి శ్రీనివాసరావు, సాయి శంకర్ తదితరులు పాల్గొని సత్యసాయి బాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సత్యసాయి బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కలెక్టర్ అన్సారియా, కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. సమాజ హితాన్ని కాంక్షిస్తే అనేక సేవా కార్యక్రమాన్ని ఆయన చేపట్టారని గుర్తు చేశారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ అనేక సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారని గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్స్లో అన్ని చోట్ల కూడా ఈరోజు ఘనంగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కలెక్టరేట్లో సత్యసాయి సేవా సంస్థ వారు సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఈరోజు ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా బాబా ఏదైతే బోధించారో ఆ మానవ విలువల్ని ప్రతి ఒక్కరు కూడా వారు లైఫ్లో పాటించాలి. లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఏదైతే బాబా గారు చెప్పారో దాని మేరకు ప్రతి ఒక్కరు కూడా వారు జీవితంలో ఉండాలి, మిగతా వారికి కూడా సర్వ్ చేయాలి అని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ట్రస్ట్ నుంచి వివిధ చారిటబుల్ యాక్టివిటీస్, మెడికల్ సర్వీసెస్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అన్నీ కూడా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నగర అభివృద్ధికి కంకణం కట్టుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడంతో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు అంతు లేకుండా పోయింది. నగరాభివృద్ధిలో భాగంగా శంకర్ విలాస్ 4 లైన్ల ఆర్యూబీ నిర్మాణం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మొదలైంది. మొదట బ్రిడ్జ్ డిజైన్లో ఆర్యూబీ లేకుండా మొదలుపెట్టారు. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పెమ్మసాని ఆదేశాలతో ఆర్యూబీ నిర్మాణానికి డిజైన్లో మార్పులు చేశారు. దీనిలో భాగంగా తాలూకా వైపు ఇరువైపులా 2 పిల్లర్ల చొప్పున 12 పిల్లర్ల నిర్మాణం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఏసీ కాలేజ్ వైపు ఆర్యూబీ కోసం ఇరువైపులా 2 పిల్లర్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు. ఏది ఏమైనా అనుకున్న గడువులో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అఖిల భారత యాదవ్ మహాసంఘం ఆధ్వర్యంలో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీకృష్ణ ప్రాంగణంలో జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్లో జరిగిన యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ సామాజిక వర్గం హాజరయ్యాయి. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు పిల్లలకు పెద్దలకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరి పేరయ్య, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, మర్రి వెంకట్రావు, పెద్దిబోయిన బాలయ్య, తాల నాగరాజు యాదవ్, కుమ్మర క్రాంతి కుమార్, మద్దుల వెంకట కోటయ్య, శివకుమార్, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ కృష్ణ 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 హరే 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 హరే. అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా వచ్చిన ఆదాయాన్ని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక దర్శనాలు, అభిషేకాలు, లడ్డూ ప్రసాద విక్రయం, అన్నదాన విరాళాలు, హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. కార్తీక మాసం నెల రోజులకు దేవస్థానానికి 1,57,82,000 రూపాయల ఆదాయం వచ్చింది. యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం గుంటూరులో జరిగింది. అఖిల భారత యాదవ్ మహాసంఘం ఆధ్వర్యంలో వన సమారాధన మహోత్సవం ఇన్నర్ రింగ్ రోడ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు లోకా వెంకట్రావు, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసర శంకర్రావు, చీరాల ఎమ్మెల్యే మాలుకొండయ్య, బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారం కోసం బీసీవై పార్టీ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో దోపిడీ వర్గాలను అడ్డుకునేందుకే బీసీవై పార్టీ పెట్టామని చెప్పారు. బీసీలంతా ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సాధించవచ్చని కేసర శంకర్రావు వెల్లడించారు. విద్యాభ్యాసం వల్లనే బీసీ వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. బీసీల్లో ఐక్యత లేకపోవడం వల్లనే రాజకీయంగా ఎదగలేకపోతున్నామని జంగా కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొక్కెర శ్రీనివాస్ యాదవ్, గుమ్మా గంగరాజు, కుమ్మర క్రాంతి కుమార్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, బాలయ్య, ఇతర యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీలు ఇన్ని కులాలు కలిసినప్పుడే రాజ్యాధికారం సాధించలేని వారివి ఏ ఒక్క కులాన్ని, మనం పుట్టినటువంటి కులాన్ని అభిమానించుకోవాలి, ప్రేమించుకోవాలి. ఆ కులానికి మనకు చేతనైన సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత బీసీని అందరూ కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనందరూ కూడా శ్రీకారం చుట్టాలి. ఈ విధంగా మనం ఎంత చెప్పినా ఏమి చెప్పినా కూడా ఈ సమాజంలో పెద్దలు చాలామంది చెప్పారు, విద్య అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని బీసీవై పార్టీ వైపు వచ్చే విధంగా మీ ప్రయాణం కొనసాగించాలి. రాబోయే ఎన్నికల్లో బీసీవై పార్టీ నుండి బీసీ కులాల్లో నుంచి, ఎస్సీ వర్గాల్లో నుంచి, ముస్లిం మైనార్టీ వర్గాల్లో నుంచి, కమ్మ, రెడ్డి, కాపు కులాల నుంచి కూడా సీట్లు ఇవ్వబోతారు రామచంద్ర యాదవ్ గారు. మన పార్టీ అభ్యర్థులు ఏ కులం నుంచి అయినా ఆ యొక్క రాజకీయ పరిస్థితుల్లో మనం గెలిపించుకోవడానికి సిద్ధంగా మన ప్రయాణం కొనసాగించాలి. తప్పితే సమానం ఈ దేశంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 6,000 సంబంధించిన పైచిలకు కులాలు ఉన్నాయి. 5,000 పైసలు కులాలు బీసీ వర్గాలు మాత్రం ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ దేశంలో బీసీ వర్గాలకి సమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సమకూరలేదనేది వాస్తవం. దీని కారణం ఏంటి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు, రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రోజున బీసీ వర్గాల యొక్క ఉద్యమాల ద్వారా కానివ్వండి, బీసీ వర్గాల్లో చైతన్యం లేకపోవడం కానివ్వండి, ఆ రోజున జాతీయ నాయకులు సరైన విధంగా ఆలోచించకపోవడం కానివ్వండి, రిజర్వేషన్లో బీసీలకి భాగం కల్పించలేని పరిస్థితి మూలంగా మనం అందరం కూడా వెనుకబడిన విషయం కూడా. భారతీ సాంస్కృతిక సంగీత కళావేదిక 10వ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత్పేట్లోని సేవా సదన్లో అధ్యక్షులు మిర్యాల గోపి కుమార్ ఆధ్వర్యంలో మధుర సినీ సంగీత గీతాలాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చేతుల మీదుగా పలువురు కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాస్తి వీరాంజనేయులు మిర్యాల గోపి మీడియాతో మాట్లాడారు. కళాకారులు ప్రోత్సహించేందుకు గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మిర్యాల ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ బండ్లమూడి గాంధీ, జాస్తి వీరాంజనేయులు, నూతలపాటి తిరుపతయ్య, వెంకటరత్నం, కొల్లూరు శివప్రసాద్, సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక 10 సంవత్సరాల నుండి నిరంతరం అనేక కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కేవలం పాటలకే పరిమితం కాకుండా మరి పౌరాణిక నాటకాలు కానీ, సోషల్ నాటకాలు కానీ, కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ కూడా అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న సంగతి అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఇవాళ అన్నదాన సత్రం అనేది ఒక గుంటూరు జిల్లాలోనే దీనికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. కళాకారులను పోషించాలనే ఉద్దేశంతో మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఇవాళ 10వ సంవత్సరం విజయోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ మరి స్థానికంగా ఉన్నటువంటి సత్రంలో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి గాయని గాయకుల్ని మేము తూర్పు నజీర్ అహ్మద్ గారి ద్వారా వాళ్ళందరూ కూడా సన్మానం చేయటం జరిగిందని. బీసీల రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన యాదవ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా బోడే రామచంద్ర మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల కాలంగా ఈ రాష్ట్రంలో బహుజనులు దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. అందుకే బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీవై పార్టీ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో బీసీవై పార్టీకి అన్ని విధాల సహకారం అందిస్తామని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా గ్రామ స్థాయి కావచ్చు, పంచాయతీ స్థాయి, మండల స్థాయి అన్ని ఎన్నికల్లో బహుజనులు ముందుకొచ్చి పోటీ చేసి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన వ్యూహాల గురించి ఈరోజు చర్చ జరుగుతోంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ప్రభుత్వాలు రిజర్వేషన్ల అంశంలో మభ్యపెట్టి మోసం చేసి ఒక రాజకీయ పార్టీ నడుపుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతపరచాలి, వారందరినీ కూడా రాజ్యాధికారం దిశగా ప్రయాణం సాగించే దిశగా ఆయన సాగించే ప్రయాణానికి మా అందరి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా సరే బడుగు బలహీన వర్గాలు లేని రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా మనుగడ కొనసాగించలేదు. ఆ దిశగా ఆయన ప్రయాణం కొనసాగించడం చాలా శుభ పరిణామం. దానికి అందరి మద్దతు కోరతారైనా అందరూ కూడా మద్దతు తెలియజేసే విధంగా కూడా మీ రాజకీయ పార్టీలో ఏ విధంగా మీరైతే. కొత్తపేట మల్లైలింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా కార్మిక రైతు సంఘాల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించాయి. దశాబ్దాల పోరాటాలతో సంపాదించుకున్న హక్కులను ప్రభుత్వం వరుసగా రద్దు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 26న జరగనున్న దేశవ్యాప్త నిరసనను భారీగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేయడం కార్మిక దోపిడీకి దారితీస్తుందని చెప్పారు. సమ్మె హక్కు, ఈఎస్ఐ, పీఎఫ్ భద్రతలు, తగిన వేతనం అడిగే హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. 8 గంటల పనిదినాన్ని కూడా బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ తదితరులు పాల్గొన్నారు. రైతులకి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు సుమారు 750 మంది చనిపోయిన తర్వాత కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం దొడ్డదారిన ఇవాళ నూతన వ్యవసాయ జాతీయ మార్కెట్ విధానం పేరుతోటి నల్ల చట్టాలని చెప్పేసి అవన్నీ తీసివేస్తారు ప్రస్తుతం కనపడతా ఉంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం 2019లో విద్యుత్ సవరణలు తీసుకొచ్చి ఇవాళ అదానీ కంపెనీలకి ఇవాళ విద్యుత్ మొత్తం దేశవ్యాప్తంగా అప్పచెప్పే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ పూర్వ రంగంలో బీజేపీకి వ్యతిరేకంగా రేపు 26వ తారీఖు సారథ్యం జరిగే సమ్మె జనరల్ జరిగే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి విజయవంతం చేయాలని చెప్పేసి
మీ ద్వారాగా అందరినీ మనం చేస్తా ఉన్నాం. డయాబెటిస్, భుజాలు, కీళ్ల నొప్పులు, జీవన శైలిలో మార్పులు అనే అంశంపై ఎస్హెచ్ఓలో అవగాహన కార్యక్రమం జరిగింది. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్రాడీపేటలో జరిగిన అవగాహన సభలో ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ ఎస్కేఎం వలీ మాట్లాడారు. షుగర్ వ్యాధి ఉన్నవారు పలు శారీరక సమస్యలను ఎదుర్కొంటారన్నారు. వయస్సు మీరిన వారిలో భుజాలు, కీళ్ల నొప్పులు వస్తాయని చెప్పారు. దానికి ప్రత్యేక ఎక్సర్సైజ్లు ఉంటాయని, వాటిని చేసుకోవడం వలన రిలీఫ్ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి సేవాకుమార్, మేనేజర్ పి నిర్మలారాణి, పావులూరి రమేష్, టి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీ జాయింట్ పెయిన్ కానీ, మోకాలు నొప్పులు కానీ, కండరాలు నొప్పులు కానీ, కాళ్ళు తిమ్మిర్లు మంటలు ఉన్నా సరే నేను చెప్తాను సార్. డౌట్స్ ఉంటే అడగండి సార్. జనరల్గా షుగర్ పేషెంట్స్కి కాళ్ళు తిమ్మిర్లు మంటలు రావడం సహజం. అవి ఎందువల్ల వస్తుంది? దాంట్లో ట్యాబ్లెట్స్ ద్వారానే నివారణ, లేకపోతే మనకి ఫిజియోథెరపీ ద్వారా ఏదన్నా నివారణ? ఫిజియోథెరపీకి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తామండి. ఆ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, కానీ దానికి వాకింగ్ ఇస్ ద బెస్ట్ అండి. వాకింగ్ ఇది చాలా మంచిది. వాకింగ్ అయితే మీకు వాకింగ్ వెళ్ళడం వల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. షుగర్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా కాళ్ళు తిమ్మిర్లు మంటలు అవి కూడా తగ్గిపోతాయి సార్. మజిల్ క్రాంప్స్ అని వస్తుంటాయి సార్, నెక్లో పట్టుకుపోతాయి. అవి ఎందువల్ల వస్తాయి? దాంట్లో ఫిజియోథెరపీ ద్వారా మనకి అవకాశం. మజిల్ క్రాంప్స్ అనేది సార్ కొంచెం డిహైడ్రేషన్ వల్ల పట్టేస్తాయి, సోడియం లెవెల్స్ తగ్గినా పట్టేస్తాయి, కాల్షియం తక్కువ పట్టేస్తాయి. మజిల్ క్రాంప్స్ అవి చూసుకొని దాన్ని బట్టి మేము ఫాలోఅప్ చేసుకుంటాం సార్. దానికి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాము, హీల్ ఎక్సర్సైజ్ ఉంటే హీల్ ఎక్సర్సైజ్ చెప్తాము. హీల్ ఎక్సర్సైజ్ దాన్ని బట్టి మేము నగరంలోని గుజ్జనగుండ్ల శానిటరీ డివిజన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి నిరసన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి వ్యతిరేకించారు. నవంబర్ 26వ తేదీన జరుగు నిరసన కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారని, ఈ నిరసన కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని మాల్యాద్రి పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కూడా అందించబడతా ఉన్నాయి. 8 గంటల బదులు ఇవాళ 12 గంటలు 13 గంటలు పనిచేయాలని చెప్తా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదనేది ఇవాళ అన్ని లేబర్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కార్మికులకు సంబంధించి మరి జీతాలకు సంబంధించి కూడా ఇవాళ కనీస వేతనం మరి ఇవ్వడానికి కూడా ముందుకు రాని ప్రభుత్వం పని గంటల మీద కూడా ముందుకెళ్తా ఉన్నారు. 8 గంటలే ఇవాళ పని చేయాల్సి వస్తే దాన్నే మరి పని ఒత్తిడి పెరుగుతూ ఉంటే రెండో పక్క 12 గంటలు పని చేయాలి, 11 గంటలు పని చేయాలని పని గంటలు కూడా పెంచుతూ ఉన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosom.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు జరిగాయి. భరతమాత పూజా దినోత్సవ వేడుకలు సందర్భంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు సంగీతం, చిత్రలేఖనంలో పోటీలు నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అధ్యక్షులు ఇండ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నవంబరు 16, 2025 సంవత్సరం నుండి జనవరి 25వ తేదీ వరకు భరతమాత పూజా దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రోత్సాహకులు అందరి యొక్క సమిష్టి కృషితో
ఈ కార్యక్రమాన్ని గత 32 సంవత్సరాల నుంచి ప్రారంభం చేసి ప్రతి సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమాన్ని పెంచుకుంటూ దినదినాభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ స్థానిక శ్రీ 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 కంచి కామకోటిపీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆదివారం జరిగేటువంటి కార్యక్రమాల్లో బహుమతులు వచ్చినటువంటి విద్యార్థులకి జనవరి 25వ తేదీన ఇక్కడ ఇదే వేదిక మీద బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. కొత్తపేట రంగాబొమ్మ సెంటర్లో జనరిక్ మెడికల్ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ షాపును ప్రారంభించారు. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన మందులను తమ స్టోర్ ద్వారా ప్రజలకు అందించనున్నట్లు సురేంద్ర మాతాజీ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనరిక్ మెడిసిన్ స్టోర్ని జనరిక్ కార్ట్ సౌజన్యంతో ఓపెన్ చేయడం జరిగింది. దీర్ఘకాలిక వ్యాధులకి రెగ్యులర్గా మందులు వాడే వాళ్ళందరూ నెలసరి బిల్లు 5,000, 10,000 అయ్యే బిల్లు జనరిక్ మెడిసిన్కి సేమ్ అదే క్వాంటిటీతో అదే క్వాలిటీతో తక్కువ ధరకి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ వారి ఆధ్వర్యంలో వివివి హెల్త్ హబ్లో పికిల్ బార్ వర్క్షాప్ని ప్రారంభించారు. ఏపీ పికిల్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్ శ్రీధర్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ అధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. డిసెంబర్ 6, 7 తేదీల్లో గుంటూరు ఓపెన్ పికిల్ బాల్ టోర్నమెంట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పికిల్ బాల్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, క్లబ్ కార్యదర్శి వాణికుమారి మరియు టి పద్మావతి, మధుస్మిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం పికిల్ బాల్ శిక్షణా తరగతులను ప్రారంభించారు. So I am very proud to sponsor for pickleball tournament. So women players ni baga encourage cheyalane uddeshamto మనం ఫ్రీగా 1 వీక్ కోచింగ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. దీన్ని అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బ్రింగ్ మోర్ అండ్ మోర్ పార్టిసిపెంట్స్. విమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ని బాగా స్పోర్ట్స్ గేమ్స్ ఆడిచ్చి వాళ్ళకి హెల్దీ కాన్షియస్ తెప్పించాలనే ఉద్దేశంతో ఏది కూడా మీరు అరగంట గంటలో ఆ స్పోర్ట్స్ని పికప్ చేయలేరు. ఇది ఒక గంటలో మీరు లైన్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఎర్గనామికల్ కంఫర్ట్ ఉంటుంది అనమాట. అంటే మన శరీర కదలికలకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ ఆట ఆడటానికి. ప్లస్ ఇంజరీస్ తక్కువ బాగా. అట్లా అని చెప్పి తేలికైన ఆట ఏం కాదు ఇది. ఇట్ ఈస్ సెట్ దట్ ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ బట్ హార్డ్ టు మాస్టర్. సో వీళ్ళందరి అసోసియేషన్తో మన శివప్రసాద్ గారు కావచ్చు, అరుణ్ కుమార్ గారు కావచ్చు, ఇక్కడ మన కుర్రోళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళు ఎప్పుడు మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. వీళ్ళందరి అసోసియేషన్తో మేము చాలా దూరం వెళ్ళాము. లాస్ట్ సెప్టెంబర్ నుండి ఈ ఏడాది 15 నెలల కాలంలో వి టుక్ ఇట్ టు గ్రేట్ హైట్స్ పికిల్ బాల్ అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి గ్రామాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వెల్లడి. ఘనంగా సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు. బాబా అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలన్న కలెక్టర్ తమీం అన్సారియా. బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. యాదవ కార్తీక వన సమారాధనలో నేతల వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.